రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టు మార్చి అల్లూరి సీతారామరాజు పేరుగా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే విజయవాడలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద కుటుంబాలకు 5 ఫ్లోర్లో ఉన్న ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు పలు ప్రాంతాలలో వరదలకు గురైన బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లను ఆ ప్రభుత్వం వినియోగించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం లేదు. ప్రస్తుతం జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. వాలంటీర్లను ఉంచుకోవాలా లేదా ఉంచుకుంటే ఏ విధంగా వాలంటీర్లను తీసుకోవాలి, వాలంటీర్లను ఉంచాలా లేదా వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై తదుపరి జరిగే కేబినెట్లో వాలంటీర్లపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను అలాగే ఉంచి వాళ్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని కూడా కూటమి ప్రభుత్వం నాయకులు ప్రచారం చేశారు. ఆ మాట నిలబెట్టుకునే విధంగా నాయకులు అడుగులు ముందుకేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వాలంటీర్లపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అలాగే వరదలకు నష్టపోయిన రైతులకు వారి పంటలకు హెక్టార్కు ఇంత డబ్బులని చెల్లించేలా చెరుకు, వరి, పొద్దుతిరుగుడు, సోయాబీన్ ఇలా పలు రకాల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించేలా కూడా కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా నూతన మద్యం పాలసీకి ముఖ్యంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో వైసీపీ ప్రభుత్వం నాసిరకం మందు అమ్ముతూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని కూటమి నాయకులు గతంలో ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన మద్యం అంటే 100 రూపాయల లోపే నాణ్యమైన మద్యం కంపెనీలకు సంబంధించిన మద్యం మందుబాబులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెలలోనే టెండర్లు పిలిచి మద్యం షాపులను ప్రైవేటు పరం చేసి నాణ్యమైన మద్యం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా పలు అంశాలపై అదే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షి పేపర్ పై దాదాపు కొనుగోలుకు సంబంధించి 205 కోట్లు ప్రభుత్వం ఖజానా నుంచి వాడారని ఆరోపణలు ఉండడంతో దానిపైన కూడా విచారణ చేపట్టాలని ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. సాక్షి పేపర్ ప్రస్తుతం దాని వాల్యుయేషన్ అంటే ఇప్పుడు పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉంది, ఏమి కథ, దానికి ఎందుకు అంత డబ్బులు కేటాయించారు, ఏం కథ అనే పూర్తి విచారణ కూడా చేపట్టడానికి కేబినెట్ చర్చించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా పలు రకాల అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా త్వరలోనే వాలంటీర్లపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
ఆ నిర్ణయం కోసం వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.